నల్లగొండలో మున్సిపల్ పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సరళిని పరిశీలించారు అక్కడ కలెక్టర్ చంద్రశేఖర్. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ఈసారి పోలింగ్ శాతం బాగా పెరుగుతుందని భావిస్తున్నామని, అన్ని కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామని చెప్పారు కలెక్టర్. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అయితే పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు కలెక్టర్ ఉన్నారు. చెప్పండి, పోలింగ్ ఎట్లా సాగుతుంది, ఎలా ఉంది? సో జిల్లాలో మనకి పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా స్టార్ట్ చేశారు. సో మొత్తం అన్ని మున్సిపల్ కార్పొరేషన్ అండ్ 6 మున్సిపాలిటీ పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో 473 పోలింగ్ కేంద్రాల్లో మనకు పోలింగ్ స్టార్ట్ అయింది. సో అంతా కూడా సజావుగా సాగుతుంది. ఉదయం నుంచి అందరూ కూడా ఓటర్లందరూ కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి మనకి లైన్స్లో వస్తున్నారు. మీరు కూడా గమనించే ఉంటారు. సో ఇక్కడ ఈరోజు మనకి 7 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా మనకు పోలింగ్ సరళి అనేది ఉంటుంది. అంటే చెప్పండి, అంటే మీరు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ ఫలితం కనబడుతుందా? సో పోలింగ్ శాతం పర్సెంటేజ్ వచ్చినాక తెలుస్తుంది మనకి. సో ఐ హోప్ అందరికి కూడా అవేర్నెస్ కల్పించామని అనుకుంటున్నాము. సో లెటెస్ట్ అంటే పోలింగ్ సరళి అంటే ఎట్లాగా అబ్జర్వ్ చేస్తున్నారు? ఎందుకంటే కొన్ని చోట్ల కొంత ఓటర్లకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది అవుతున్నట్టుగా సమాచారం ఉంది. దానికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా? ఎట్లా చేస్తారు? సో ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఇప్పుడు అందుకని లైనప్లో కానీ ఇప్పుడు పోలీసు టీంలో బందోబస్తులో కానీ అట్లా ఉన్న వార్డ్ ఆఫీసర్ ప్రతి లొకేషన్కి ఒక వార్డ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఓటర్స్కి కానీ పోలింగ్ సిబ్బందికి కానీ ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటాము. అండ్ ఎలక్ట్రల్ ఐడెంటిఫికేషన్ కూడా ఇక్కడ బిఎల్ఓస్ని అంటే ఓటర్ స్లిప్స్ ఎవరన్నా ఇంకా తీసుకోకుండా ఉన్నట్టు కూడా అక్కడ బిఎల్ఓస్ని పెట్టించి వారికి ఆ బిఎల్ఓస్ ద్వారా కూడా వరకు తన సీల్ నెంబర్ ఏంటి ఓటర్ లిస్టు అనేది కూడా వారికి చెప్పించి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఇబ్బంది అనేది జరగలేదు. మన ఎలక్షన్ కంట్రోల్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. చెప్పండి, అంటే వెబ్ కాస్ట్ ఉందా మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాలకి? ఎట్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఇట్లా ఏర్పాటు చేస్తారా ఏంటి? ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ జిల్లాలో ఏర్పాటు చేయడం, పోలీసు అండ్ మన రెవెన్యూ అండ్ ఎలక్షన్ మున్సిపాలిటీస్ తోటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 100% వెబ్ కాస్టింగ్ ఈసారి మన అన్ని పోలింగ్ కేంద్రాల్లో పెట్టడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాల్లో ఈవెన్ లొకేషన్స్లో కూడా పెట్టడం జరిగింది. అట్లాగే పోలింగ్ పర్సన్ వెల్ఫేర్ కూడా వారికి ఏదైనా వాళ్ళకి అంటే ఓల్డ్ పేపర్లు కానీ లేకపోతే ఎవరైనా ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటే కనుక మన వాలంటీర్స్ తరఫున వారికి కూడా ఇచ్చి మనకు ఈ పోలింగ్ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటాం. మొత్తం మీద ఓటర్లు ప్రశాంతంగా స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి కూడా వెబ్కాస్ట్ ద్వారా పోలింగ్ స్థలాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9 నల్గొండ.